మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్‌కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచెల్లే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈ పోలింగ్‌కి సంబంధించి ఇప్పటివరకైతే ఒక 40% గ్రాడ్యుయేట్స్ యొక్క ఓటింగ్ నమోదు శాతం అయితే 40% నమోదైంది. టీచర్స్‌కి సంబంధించినటువంటిది 70% అయితే నమోదైందని చూసుకోవచ్చు. అంటే హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంటే అక్కెన్నపేట, చిగురుమామిడి, కోహెడ, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్ సంబంధించినటువంటి మండల కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాలనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్‌లో పాల్గొనేందుకు కూడా గ్రాడ్యుయేట్స్ చాలా మంది కూడా ఓటేసేందుకు కూడా ముందుకొస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సతీ సమేతంగా ఓటు వేయడం అయితే జరిగింది. అంటే ఈ సందర్భంగా మంత్రి పొన్నం కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఆయన అందరికీ అది చెప్పడం అయితే జరిగింది. అంటే పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా గొడవలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు అయితే ఆహ్, ఏర్పాటైతే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నాము. అంటే చూసుకోవచ్చు మనం విజువల్స్‌లో కూడా చాలా మంది ఓటు వేసేందుకు కూడా క్యూ లైన్‌లో నిలబడి కూడా వాళ్ళు వేచి చూస్తున్నారు. అంటే ఒక్క ఓటు వేసేందుకు దాదాపుగా 5 నిమిషాల నుంచెల్లి 6 నిమిషాల టైం అయితే పడుతుంది. అంటే ఇప్పటివరకైతే ఒక 40% పోలింగ్ అయితే నమోదైందన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. చూడొచ్చు ఇంకా ముందు కూడా అంటే ఇంకొక 2 అవర్స్‌లో కూడా ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఇంకొక ఆహ్, 10, 20% కూడా పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. కానీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడంలో యువత ముందుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు ఇక్కడ యువతే ఎక్కువ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో ఈరోజు పట్టభద్రునిగా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మిగతా పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు. రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు. రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేం కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపినారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం, గౌరవ పార్లమెంటు సభ్యులం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతా ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు. వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మలిదశ కావచ్చు, మూసీ కావచ్చు, లేదా ఓఆర్ఆర్ అవతలి త్రిపులార్ కావచ్చు, లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి, లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం. కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యత అని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఇవ్వాల కాదు, ముందు నుంచే చెప్తా ఉన్నాం. కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము. కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది. ఈ ఒకవేళ అటువంటి తేనట్టయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి
రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదే విధంగా ఇది కూడా అదే మాదిరిగా మార్చాల్సిందే. రాజకీయంగా ముస్లింలను నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు. గుజరాత్ లో ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది, ఆ విధమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామని. కాబట్టి ఇటువంటి దాటిపోయేటువంటి ప్రయత్నాలు, మీరు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మతపరమైనటువంటి దాని మీద పబ్బం గడుపుకోవాలి. ఇది క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాలని అటువంటి మాటలు మాట్లాడేటువంటి రెచ్చగొట్టే విధానాలు వద్దు. మాకు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం. తమిళనాడులో అన్ని రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి, తమిళనాడు విషయం వస్తే ఒకటే మాట మీద ఉంటారు. ఉదాహరణ జల్లికట్టు. అట్లనే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో అధికారంలో బీజేపీ కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి. అది వారి బాధ్యత. బాధ్యతను విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ వల్లే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. ఇంతకంతా నవ్వుతున్నారు, అందరు నవ్వుతారు. వర్ష బ్రో, మేము అంటే ఆయనకు చాలా సంతోషం అనిపిస్తున్నట్టుది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్విట్ చేస్తున్నాడు, పంటలు ఓడిపోతే ఎండిపోతే ట్విట్ చేస్తున్నాడు, ఏమేమో ట్విట్లు చేస్తున్నాడు. మొక్కు దేవుణ్ణి మంచిగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు పడాలి, మేము ఎన్నడూ కరువు రావాలని మొక్కలే. మాకు ఇంకా నీకు వీలైతే తెలంగాణలో సమృద్ధిగా, నిన్న కూడా శివరాత్రి రోజు కూడా ముఖ్యం. అయ్యా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బాగుండద్దు, కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలి, ఇంకోరు అట్లనే యావత్ తెలంగాణ ప్రజలకు సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉండాలి యావత్ నా తెలంగాణ అని కోరుతున్నా. శాసనైతే అట్లా కోరు. అనవసరంగా కోడి గంటలు లెక్క పెట్టి, గుడ్డు గంటలు లెక్క పెట్టి, గొంగట్ల కూసలు లెక్క పెట్టే ప్రయత్నం జరగకు. వర్షాలు అనేటువంటిది నువ్వు సృష్టించలేవు, నేను సృష్టించలేను. ఈ తీవ్రత చూస్తాను. ఫిబ్రవరి లాస్ట్ రోజుల్లో ఎండలు ఎట్లా కనబడుతాను. గ్రౌండ్ వాటర్ డౌన్ అయిపోతే దానికి పొన్నం ప్రభాకర్ ఉస్మానాబాద్ అసెంబ్లీలో నీళ్లు ఏం చేస్తాం చెప్పు. అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అన్ని ఉన్న నీటి వనరులను సద్వినియోగపరచుకొని సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేస్తాం.